నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ మెడలు వంచాడు, కాంగ్రెస్ని గడగడలాడించాడు. మా అన్న పులివెందుల పులి, సింహం సింగల్గా వస్తుందని చెప్పి డైలాగులు కొట్టుకుంటూ బతుకుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్ గారికి ఓటు వేయమని చెప్పి వాళ్లకు అది యాదృచ్ఛికమో కాకతాళీయమో మనకు తెలియదు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 11 మందే, ఎంపీలు కూడా 11 మందే. ఆ 11 మంది దగ్గరుండి మిథున్ రెడ్డి గారు నిన్న ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు వేయించాడు. సో దాని మీద ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాజకీయాలను క్షుణ్ణంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్, అంటే సన్నిహితుడు అంటే ఫ్రెండ్ అని కాదు, ఆయన శ్రేయోభిలాషి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు ఎన్డీఏ అభ్యర్థికి, ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయనకి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నాడో నాకైతే అర్థమే కావడం లేదు. ఆయనకు ఎవరు సలహాలు ఇస్తా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈయన మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలకు ఆపోజిట్గా పోటీ చేసి ఇప్పుడు వచ్చి ఎన్డీఏ అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా నిలబెడితే వాళ్లకు సిగ్గు శరం లేకుండా ఆయన సపోర్ట్ చేయడాన్ని ఆయన కూడా వ్యతిరేకించాడు. ఇక్కడ చూడండి, జగన్ పిరికోడు. ఇది చెప్పింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాణిక్యం ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలు కావచ్చు, అదేవిధంగా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నాన్నగారి మీద అభిమానంతో వాళ్లకు బీజేపీ అంటే పడదు కాబట్టి, బీజేపీ సిద్ధాంతాలంటే నచ్చదు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో మీకు ఓట్లు వేస్తే ఆ ఓట్లు మొత్తం తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని కూడా చెప్పుకొచ్చారు. ఈ మాణిక్యం ఠాకూరే కాదు, షర్మిల గారు కూడా చెప్పారు, మా అన్న పచ్చి మోసగాడు, ముస్లింల దగ్గరికి వెళ్ళి నేను బీజేపీతో కలవనని చెప్పి వాళ్ళను నమ్మించి ఓట్లు వేసుకొని, ఈ రోజు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా 2014లో కూడా ఆయన ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ముస్లిం వ్యతిరేక బిల్లులు కూడా ఆయన సపోర్ట్ చేశాడు. మా అన్నను నమ్మద్దండి అని ఆమె బహిరంగంగా చెప్పింది. సో ఈయన ఎన్నికలకు ముందేమన్నాడు, భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంలోనూ మాకు సంబంధం లేదు, కలిసేటువంటి పరిస్థితే లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి ఏ విధంగా ఓట్లు వేస్తాడని చెప్పి కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కేంద్రానికి భయపడ్డాడు, వెన్నెముక లేని రాజకీయ నాయకుడు, కేసుల కోసమే ఎన్డీఏకు మద్దతు, ఇది వ్యూహం కాదు, లొంగిపోవడమే, ఇది వ్యూహము కాదు, ఈయనేమి మెడలు వంచడు, ఈయన పోరాడడు, ఆయనకు కావలసింది కేవలము ఆయన రాజకీయంగా పబ్బం గడుపుకోవడము, బెయిల్ మీద బయట ఉండడము, జైలుకు పోకుండా ఉండడము ఒకటే ఆయన అజెండా కానీ ఆయన జెండా కానీ. అంతేగాని వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతం ఉండదు, ఒక వ్యూహము ఉండదు, ఒక జెండా ఉండదు, ఒక అజెండా ఉండదు. వాళ్ళ ప్రధాన అజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోకుండా ఉండడమే అని కూడా మాణిక్యం ఠాకూర్ గారు చెప్పారు. సో బాబు నిలబెట్టిన అభ్యర్థికి ఓటేయమని ఎంపీలకు చెప్పాడు, వైసీపీ ఎంపీలే ఆ విషయం చెప్పారు. ఇక్కడ చూడండి, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ భయపడ్డాడు, పిరికితనాన్ని ప్రదర్శించారు, కేసుల భయంతోనే ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న ఆ అభ్యర్థికి మద్దతు తెలిపాడు, జగన్ మోసాన్ని చరిత్ర క్షమించదు అంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మాణిక్యం ఠాకూర్, షర్మిల గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్డీఏ కూటమి కాదని, ఎన్డీఏ పార్టీలు మాకు నచ్చదని చెప్పి ఓట్లు వేసినటువంటి మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించాలి. ఈయనకు మాకు బీజేపీ అంటే ఇష్టం లేదు, బీజేపీ సిద్ధాంతాలు మాకు నచ్చదు, అందుకనే మీ వెనకాల మీకు ఓట్లేస్తాం, మీ వెనకాల నిలబడతామని చెప్పి నమ్మి ఓటేస్తే వాళ్ళ గొంతు కోశాడు. సో ఇప్పుడే కాదు, ఆ సిఏఏ తీసుకోండి, ఎన్ఆర్సీ తీసుకోండి, ఆ రైతు చట్టాలు తీసుకోండి, జమ్మూ కాశ్మీర్ విషయం తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క బిల్లు కూడా ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఆయన అగైనెస్ట్గా ఓటేయలేదు. షర్మిల గారు చెప్పినట్లు ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో అది బీజేపీకి బి టీం అని, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడని కూడా చెప్పుకొని వచ్చారు. సో వీళ్ళు స్పందించడం కాదు, స్పందించవలసింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారో, మైనారిటీ సోదరులు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళు కూడా 100% ఏం లేరు. మొన్న ఎన్నికల్లో కూడా దాదాపు 50% వరకు ఎన్డీఏకే ఓటేశారు. మిగిలినటువంటి 50% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేశారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. ఇప్పుడే కాదు, ఇంకా
ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి సాహసం చేయడు. ఎందుకంటే ఆయన అవసరాలు అలాంటిది. బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఎదురు వెళ్ళేటువంటి సాహసమే చేయడు. కానీ నెటిజన్లు ఏమంటానంటే, దయచేసి ఇంకా మీదట సింగిల్ సింహము, పులివెందుల పులి, సోనియా గాంధీ మెడలు వంచాడని చెప్పకండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ ఉండేది కేవలము అధికారం కోసము, స్వలాభం కోసము, కేసుల నుంచి బయట ఉండడం కోసమే, అంతేగాని పులి లేదు సింహం లేదని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరుగుతోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.